గుర్తింపు చేసి గతంలో ఉన్న ఋషేశ్వరే చేశారు. అది కేవలం మానవుల్లో భారతీయులు మాత్రమే. రెండో జాతి ఉందో లేదో నాకు అనవసరం. లేకపోతే అమ్మని ప్రేమించాను, వాళ్ళు అన్నీ ఇస్తారు. అంత భూజీ తల్లి తండ్రి గురువు అతిథులు. తర్వాత మాతృదేవో పితృదేవో అతిథేవో, తర్వాత ప్రకృతి దేవో భవ. ఆనందంగా ప్రకృతితో మనం లేం కదా, మీరు నేను సృష్టించారు అని సహజంగా నేను ఉంది సహజంగా ఏముంది. కనుక పుట్టుతోనే గర్భస్థ శిశువు నుంచి బయటకు వచ్చేదాకా చనిపోయేదాకా దేహ పర్యంతం సుఖం దుఃఖం మంచి చెడు పాపం అన్నీ ఉన్నాయి. మీకు తెలుసు, అనుభవం ఉన్నాయి. అనుభవం ఉన్న వాటిని వెతుకుతారా, అనుభవం లేని వాటిని వెతుకుతారా? మీ శరీరం అనుభవం ఉంది, నా శరీరం ఎక్కడ అని వెతుకుతారా? నిద్ర అనుభవం ఉంది, నా నిద్ర అంటే ఏమిటో అడుగుతారా? కళ మెలకు అనుభవం దేహం లేకుండా కళలు మెలుపుతో సంబంధం లేకుండా సృష్టి ఉందా సార్? ఎందుకు? నేను ఉన్నాను, నాతో దేహం ఉంది, నాది అహంకారం కాదు. చేశాను అవసరార్థం, సంఘం, సమాజం, మానవులందరూ కలిసిమెలిసి ఉండటానికి, ఎప్పుడు నశింపు చేసుకోకుండా ఉండటానికి అత్యవసరం. దాని తర్వాత ఇది నాకు ఆకలేస్తుంది అన్నీ. కానీ భావం ప్రధానమా దేహం ప్రధానమా? సాధన చేసేవాడికి దేహం కావాలి, సాధన చేయాలి. సాధన చేయాలంటే దేహం కావాలి. అదే దేహం అవసరమే. అవసరం తీరినంత భావంతో చేస్తారా, ఆలోచనతో చేస్తారా? సంకల్పం, ఆలోచన, భావం, మనసు, బుద్ధితో చేస్తారా? దేహంతో చేస్తారా? దేహం నిద్రపోతుందా? మనసా? కలగలిగేది మాట్లాడేది మనసు. అంటే దేహంతో మైండ్ ఆప్షన్ బాడీ. చేస్తుగా భగవంతుడు కావచ్చు, ఏ వర్గానికైనా మనసుతో సంకల్పం ఉంది. ఏ కమ్యూనిటీ దానికి గుర్తుంది కాబట్టి మనసు ప్రధానం. మనో వాకాయ కర్మ చూసాను. మనసు, వాక్కు, కాయం తీసాను. ఈ మూడు తిరగడం శుద్ధి అన్నారు. ఇవి శుద్ధి అవుతాయి. అసలు ఇంపాలో ఉన్నప్పుడు శుద్ధి ఎందుకు చెప్తారు? నీకు గుర్తించాలని గమనించాలి. కనుక వీటి జోలు పోవద్దు, మీరుగా ఉంటాను. దీన్ని ఇచ్చే సూచన. సూచన అంటే ఏంటి? ఆత్మానుభవం సూచనతో కలుగుతుందా? ఆత్మ అంటే ఎవరు? నేనంటే కాదు. నేను ఉన్నాను దేహంగా. ఆత్మ దేహంగా ఉందా? మరి నేను దేహంగా ఉన్నాను పొరపాటు. అవగాహన అంటే ఏమిటి? అవగాహన అంటే ఏమిటి? తెలుసుకోవడం, ఇంకా చేసుకోవడం. ఆకలింపు అన్నా, అవగతం అన్నా, గ్రహించడం ఒకటి. ఒక తెలివే తప్ప ఇంకేం లేదా? గుర్తిస్తారా? తెలుసుకున్నారా? గుర్తిస్తారా? గమనిస్తారా? గమనిస్తాము, గుర్తిస్తాము, తెలుసుకుంటా. అప్పుడేంటి? అనుకుంటా ఇది బాగుంది, ఇది బాగుంది. ఏ గుర్తించగా, గమనించగా, తెలుసుకుంటా. అనుకునేవు అంటే బాగుంటాడు అనుకున్నంత మనసుకి తెలియదు. నేను లేవు. మరి శ్రద్ధ ఉండాలి లేదా? కదిలి ఉందా? అంటే శ్రద్ధ లక్ష్యంతో, కదిలి లక్ష్యంతో అనుకునేవాడిగా నేను లేగా నా పేరు సురేష్. గుర్తించి గమనించి తెలుసుకో లేకుండా మాట్లాడతారే. అవేర్నెస్ లేకుండా, స్పృహ లేకుండా, కాన్షియస్ లేకుండా మాట్లాడగలరా? ఒకవేళ మాట్లాడారు, నన్ను నేను గుర్తించేది దాని గురించి. అప్పుడు ఆత్మ అంటే ఏంటి? ఇక్కడ అవేర్నెస్, ఎరుక, కాన్షియస్ అంటే. మీరు ఎప్పుడు కాన్షియస్గా ఉన్నారా? కొత్తగా వస్తారా? ఉన్న కాన్షియస్ని వెతుకుతారా?